ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది దర్గాలకే కందులు చేసే వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా ఒక శివుడిగా నేను అడుగుతున్నాను, ఎవరెవరు కందులు చేస్తారో చేతులు లేపురి. చూడండి, ఒక నిమిషం. వాళ్ళ మత పరంపరమైనటువంటి సాంప్రదాయాలు, వాళ్ళ పెద్దలు ఒక ధర్మాన్ని అనుసరించి నెలకొల్పారు. అందుకే వాళ్ళు పుట్టినప్పుడు సుంచులు చేసుకుంటారు, నడుముకు మొలతాడు కట్టరు, ఆడపిల్లలు నష్టాన్ని బొట్టు పెట్టరు. వాళ్ళ మత పరంపరకు సంబంధించిన విధి విధానాలను అనుసరించే వాళ్ళకు పూజలు ఉన్నాయి. మీకు మీ జన్మ పరంపరకు, మీ జీవ అస్తిత్వానికి, ఆత్మధర్మానికి, పరమాత్మ ధర్మానికి, ప్రకృతి ధర్మానికి, 3 ధర్మాలకు అనుకూలంగా మన ఋషులు మన పూజలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు నీకు వాళ్ళకి ఏం పొంతన ఉందని పెళ్ళి ఆడబోయి మీరు అన్ని చేసుకుంటున్నారు చెప్పండి. లేకపోతే ఒక మాట అంటే ఏమనుకోరంటే, వాళ్ళ అప్పకు మీరు పుట్టిండ్రా, మీ అప్పకు వాడు పుట్టిండా? నేను ఒక తాపసిని, ఒక సన్యాసిని, ఇంతగా నేను మాట్లాడకూడదు. కానీ ఇంత ఆవేశంతో, ఇంత వరస్టుగా మాట్లాడుతున్నంటే భారతదేశం ఎంత ప్రమాదంలో ఉంది, సనాతన ధర్మం ఎంత ప్రమాదం ఉందో మీకు తెలియదు.